10 వచనాలు. నేను వారిని విమోచించి ఉన్నాను. కలిసి చెప్పండి. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. అన్య జనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసి కొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఆమేన్. ఇది యూదులకు ఇశ్రాయేలీయులకు ప్రవచనం. నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఇతర దేశాలలో నివసిస్తున్నప్పటికీ, నీ పిల్లలు ఏ దేశంలో ఉన్నప్పటికీ నీవు నీ పిల్లలు ఎలా ఉంటారు? సజీవులై తిరిగి వస్తారు యేసయ్య సన్నిధికి. నిరంతరము సజీవంగా ఉంటాం. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్యలో జీవము ఉన్నది కాబట్టి నువ్వు నేనేం చేయాలి? సంతోషముగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి, కృంగిపోకూడదు. శత్రువు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అయితే శత్రువు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు దేశంలో ఏం చేస్తున్నాడు? నిరంతరం కూడా ఎప్పుడు చంపాలా, ఆ పంటని దోచుకోవాలి, బంగారాన్ని దోచుకోవాలి, ఆ దేశాన్ని నాశనం చేయాలి అని అనేక వందల వేల మంది వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నారు. ఎవరికి వ్యతిరేకముగా? యూదులకు, ఇశ్రాయేలులకు, యెరూషలేమునకు, ఇశ్రాయేలు దేశమునకు వ్యతిరేకముగా నిలబడుతూ ఉన్నారు. మీరు రోజు వింటున్నారు, చూస్తున్నారు వార్తలు. ప్రియమైనటువంటి సంఘమా, సంఘానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడుతున్నారు? పాపము, సాతానుడు, లోకము, చట్టాలు, ప్రభుత్వాలు, గవర్నమెంట్లు, అధికారులు నిలబడుతూ ఉన్నాయి. అయితే భయపడిన అవసరం లేదు. ఎవరికి ఎవరు భయపడాలి? యేసయ్యకు మాత్రమే విశ్వాసులు భయపడాలి. ఏ చట్టానికి లోబడాలి? యేసయ్య చట్టానికి, శాస్త్రానికి లోబడాలి. ఈ లోకములో ఏ చట్టము నమ్మదగింది కాదు. ఈ లోకములో ఏ ప్రభుత్వమో నమ్మదగింది కాదు. ఈ లోకములో ఏ అధికారమో నమ్మదగింది కాదు. యేసయ్య ప్రభుత్వమే, యేసయ్య అధికారమే, యేసయ్య చట్టమే, యేసయ్య శాసనమే, యేసయ్య మాటే నమ్మదగినవి. యేసయ్య మాటే ప్రవచనము, యేసయ్య మాటే సత్యము. యేసయ్య లేకుండా ఈ లోకములో ఉన్నదంతా కూడా అసత్యము, అబద్ధము, మోసము, పాపము, చీకటి, సాతానుడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య మాటలు నీవు నేను గుర్తుపెట్టుకోవాలి. లోకములో ఎవరున్నారు అన్నది ముఖ్యం కాదు. యేసయ్య నీ జీవితంలో ఉన్నారా లేదా అన్నది ముఖ్యం. నీ ఆత్మకు అధికారి, నీ ఆత్మీయ జీవితానికి పరిపాలన చేస్తున్నది ఎవరు? యేసు దేవుడా, యేసు దేవుడు అని నీవు నమ్మితే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. ప్రకటన జకరియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం శత్రువుల గురించి పలికినటువంటి మాట. యూదుల శత్రువుల గురించి, ఇజ్రాయేలు యొక్క శత్రువుల గురించి పలికిన ప్రవచనం, జకరియా పలికిన ప్రవచనం. కలిసి నాతో చెప్పండి. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఆమేన్. ఇది ప్రవచనం. ఇజ్రాయేలు చుట్టూ, ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా అనేక మంది విరోధులుగా నిలబడ్డారు. ఏం జరుగుతుంది? దేశాన్ని కానీ యూదుల్ని కానీ అంతం చేయగలరా? చేయలేరు. ఇదే వాగ్దానం సంఘానికి వర్తిస్తుంది. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలువనేరవు. ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ది గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ ది. మత్తయి సువార్త 16:18 పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యం. యేసయ్య అన్న మాట, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. దేశం ఏదైనా, చట్టం ఏదైనా, ప్రభుత్వం ఏదైనా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్లు, అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ లోకంలో ఏ అధికారం ఉన్నా సంఘానికి అంతము లేదు. సంఘము దినదినము అభివృద్ధి చెందుతుంది. యేసయ్య రాకడ వరకు సంఘము ఉంటుంది భూలోకములో.
సంఘానికి అంతము లేదు, విశ్వాసికి అంతము లేదు. అయితే నీవు నేను గుర్తు పెట్టుకోవాలి యేసయ్య మాట. యేసయ్యను నీలో నాలో నివసింప చేయటానికి నీవు నేను అవకాశము కల్పించాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. మన ఆత్మీయ జీవితాలకు, మన కుటుంబాలకు యేసు ప్రభుని పరిపాలకునిగా, అధికారిగా, ప్రభువుగా అంగీకరించి నీవు నేను యేసయ్యతో నడవాలి. ఇదే దేవుని యొక్క చిత్తం. మరొక ప్రవచనం జకరియా గ్రంథం 12:9 కలిసి నాతో చెప్పండి. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్య జనులందరినీ నేను నశింపచేయ పూనుకొనేదను. ఆమేన్. ఎవరైతే యెరూషలేముకు వ్యతిరేకంగా నిలబడతారో, మాట్లాడతారో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు, అధికారాలు, చట్టాలు, శాసనాలు, ప్రభుత్వాలు, మంత్రులు అందరూ కూడా అంతరించిపోతారు. ఏ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినా భారతదేశంలో అనుకుంటున్నారు ఆదివారం సెలవు లేకుండా చేస్తాం, సంఘాలు ముయించేస్తాం, బిల్డింగులు కూల్చేస్తాం, క్రైస్తవుల్ని జైల్లో పెడతాం. వాళ్ళే ముందు నరకంలోకి వెళ్ళిపోతారు. ఏమీ కాదు, ఏమీ చేయలేరు. సంఘానికి అంతం లేదు. ఏం చేసినా ఏం చేయగలుగుతారు? శరీరాన్ని మాత్రమే తాకగలుగుతారు, ఆత్మలను తాకలేరు. ప్రవచనాలు ఉన్నాయి, వాగ్దానము ఉన్నది. యేసయ్య రక్తము ఇచ్చి కొన్నది సంఘం. సంఘము అనుదినము అభివృద్ధి చెందుతుంది. నువ్వు నేనేం చేయాలి? విశ్వాసము ఉంచాలి యేసయ్య మాటనందు, ప్రవచనమునందు, యేసయ్య రాకడనందు, యేసయ్య పునరుత్థానపు శక్తి నందు. కలిసి చెప్పండి. ఇప్పుడే కాలంలో ఉన్నాం? కృపకాలంలో ఉన్నాం. ప్రవచనాలు నెరవేరే సమయంలో ఉన్నాం. రాకడకు సమీపంగా ఉన్నాం. అన్య జనులందరినీ చెప్పండి, అన్య జనులందరినీ యెరూషలేము మీదికి వచ్చు అన్య జనులందరినీ నేను నశింపచేయ పూనుకొనేదను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. మనకు ప్రవచనము ఉన్నది, మనకు వాగ్దానము ఉన్నది. యేసయ్య తిరిగి లేచిన సజీవుడు. యేసయ్య మన జీవితాలకు అధిపతి. కాబట్టి భయపడకూడదు. ప్రభుత్వం ఏదైనా, అధికారము ఎవరిది అయినా, రాజు ఎవరైనా, మంత్రి ఎవరైనా, ముఖ్యమంత్రి ఎవరైనా, ప్రధానమంత్రి ఎవరైనా, అధ్యక్షుడు ఎవరైనా, ముస్లిము దేశమైనా, హిందువు దేశమైనా, చట్టము ఎవరిది అయినా, మేనేజర్ ఎవరైనా, అధికారులు ఎవరైనా, అన్యులైనా, అంధకారంలో ఉన్నవారైనా, సాతానుడైనా, విశ్వాసికి వచ్చే నష్టము లేదు. విశ్వాసులు యేసయ్య మాటను విన్నప్పుడు, యేసయ్యను కలిగి ఉన్నప్పుడు నిత్యము యేసయ్య వారి జీవితాల్లో తన కృపను సమృద్ధిగా కుమ్మరిస్తారు. యేసయ్య కృప సమృద్ధిగా మన మీద కుమ్మరించబడును గాక. యేసయ్య కృప ద్వారా సామర్థ్యము కలుగును గాక. యేసయ్య కృప ద్వారా ప్రతి విశ్వాసి బలవంతులు అగుదురు గాక. పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసికి నిత్యము సహాయము చేయును గాక. కలిసి నాతో చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా, నా సహాయము నీవే, నా బలము నీవే. నేను యేసయ్యలో సజీవునిగా జీవిస్తాను. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుత్థానుడు అని నా హృదయములో నమ్ముచున్నాను. యేసయ్యా, అనేక సార్లు అనుమానించాను, భయపడ్డాను, దిగులు పడ్డాను. యేసయ్య మాటను, ఆజ్ఞను అతిక్రమించాను. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. యేసు రక్తములో నా పాపాలను కడిగినందుకు వందనాలు. యేసు ప్రభువని ఒప్పుకొనుచున్నాను. ప్రతి చీకటి అధికారాన్ని, అన్యజనుల అధికారాన్ని, సాతాను సర్వాధికారాన్ని, పాపం యొక్క అధికారాన్ని, మోసము, రోగము, చీకటి, చేతబడి శక్తుల అధికారాన్ని యేసయ్య నామములో ఈ స్థలము నుండి, నా జీవితము నుండి పారదోలుతూ బయటపందిస్తున్నాను. యేసు రక్తములో
నా జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును ముద్రిస్తున్నాను. యేసు ప్రభువని ఒప్పుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు. జీవము, స్వస్థత, కాపుదల, అభివృద్ధి, ఆనందము, సమాధానము, ఆశీర్వాదము యేసయ్యలో నేను అనుభవిస్తాను. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు. నేను భయపడను. దేవుడు నాకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ధైర్యము, సంతోషము, జీవము, ప్రేమ, సమాధానము, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, పరిశుద్ధాత్మను యేసయ్య నాకు ఇచ్చారు. యెహోవా నన్ను అభిషేకించారు. నేను యేసయ్య బిడ్డను. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను. యేసు నామములో ఈ సమర్పణ ప్రార్థన చేసి జీవమును, స్వస్థతను, అభిషేకమును, ఆశీర్వాదమును యేసు నామములో పొందుకొనుచున్నాను. తండ్రి, ఆమేన్. కృతజ్ఞత.